హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ నజీముద్దీన్. మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నేను వచ్చేసి తెనాలి టు ముంబై అయితే వెళ్తాను అనమాట. తెనాలి నుండి ముంబై దాకా డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఫస్ట్ తెనాలి నుండి విజయవాడ వెళ్ళాలి. విజయవాడ నుండి డైరెక్ట్ ముంబై ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ అయితే అవైలబుల్ ఉండిద్ది. సో ట్రైన్ వచ్చేసి 7 గంటలకు అనమాట. కరెక్ట్ ట్రైన్ టైంకి వెళ్తే బాగోదు కదా. సో అందుకని ఇంకా 5ంటికి వచ్చేసి తెనాలిలో విజయవాడకి వెళ్ళే ఏ ట్రైన్ అయినా పర్లేదు, ఎక్కేస్తే మనం అక్కడ 7ంటికల్లా చేరుకోవచ్చు. సో ముంబై ఎందుకు వెళ్తాను అనేది మీకు ట్రావెలింగ్ లో చెప్తాను. ప్రజెంట్ అయితే నా లగేజ్ ఇది అనమాట. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, ఏదో ఒకటి కామెంట్ కూడా చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ముగ్గురికి స్టాలిన్లో చిరంజీవి గారు చెప్పినట్టు ఒక ముగ్గురికన్నా షేర్ చేయండి. ఎందుకంటే కొద్దిగా రీచ్ వస్తుంది, గ్రో ఉంటుంది ఛానల్కి. సో అంతకుమించి ఏం లేదు. మళ్ళీ విజయవాడ విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్. పొద్దున్నే తెనాలి నుండి విజయవాడ వెళ్ళాలంటే సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఇక్కడ సీట్ల సంగతి దేవుడు ఎప్పుడు నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏది రిజర్వేషన్ ఏది జనరల్ అర్థం కాదు. లక్కీగా నాకు ఒక చోట నుంచోడానికి అయితే చోటు దొరికింది. ఏం లేదు, ఈ ట్రైన్ ఎక్కాలంటే ఫస్ట్ మనకి ఒకే ఒక వర్డ్ వచ్చి ఉండాలి. అదేంటంటే బాయ్. జర సామే సరుకో బాయ్ అంటే చాలు, ఎలాగోలాగా ముందుకైతే నెట్టుకొని వెళ్ళిపోతాం. ఎక్కేసిన తర్వాత మనం ఏ భాషలో మాట్లాడినా ఎవరికేం అర్థం కాదు. ఎందుకంటే ఇది కరెక్ట్గా విజయవాడలో ఆగింది. సో ఒకవేళ మనం ఎవడన్నా గెంటేసినా కూడా మనం దిగాల్సింది గమనిస్తాం విజయవాడే కాబట్టి నో ప్రాబ్లం. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. సో ఈ మాత్రం ఉన్న చోటు దొరకాలంటే లక్ అనమాట. ఇంకా ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా టైంకి అయితే వచ్చిందనమాట. నేనైతే షాక్. ఎందుకంటే 1 గంట అర్ధగంట అటు ఇటు లేట్ అయితే ఉంటది, కానీ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది. ఇదే ప్రజెంట్ అయితే నీట్ గా ట్రైన్ స్క్రీన్ చేస్తున్నారు. ఇదిగా మన సీటు, అదిగా మన లగేజ్. చూడవచ్చు ప్రస్తుతానికి వెళ్ళే మన కోచ్ మేట్స్. ప్రజెంట్ ట్రైన్ అయితే వచ్చేసింది. విజయవాడ జంక్షన్ లో 6 నెంబర్ ప్లాట్ఫామ్ లో అయితే ట్రైన్ ఆగింది. సో ఇంకా సీట్ ఎత్తుకొని వచ్చేసాను. నా సీట్ వచ్చేసి 79. నీట్ గానే ఉంది, ఎవరు ఖరాబ్ చేయలేదు. ఇంకా ఇప్పుడే ఫినాయిల్ వేసి కడుగుతున్నారు. బాత్రూమ్స్ అయిన నీట్ గా వాసన కాకుండా. కానీ ఒకటి ఏంటంటే ఈ జర్నీలో నాకు వచ్చిన ఫినాయిల్ వాసన వచ్చిద్దామని కొద్దిగా రోడ్ వేస్తుంది. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో ప్రతి స్టేషన్ ఆ ఫినాయిల్ కొడితే ట్రైన్ దిగిన తర్వాత నేను వేరే వాళ్ళకి టీవీ వచ్చేసి నాకు ఇచ్చారు. కానీ జర్నీలో ఎంత తక్కువ తింటే అంత మంచిది అనమాట. ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అర్జెంట్ గా 1 కానీ 2 కానీ వచ్చింది అనుకోండి, బ్యాగ్ లో ఎన్ని ఎవరి చేతిలో పెట్టాలంటే చెప్పండి. స్టార్ట్ అయింది అనమాట. 7:20కి అయితే స్టేషన్ నుండి అయితే బయలుదేరింది. ఇంకా ప్రస్తుతానికి ట్రైన్ లో ఎటువంటి హడావిడి గడిబడి ఏం లేదు. అంటే నార్త్ వాళ్ళు వచ్చేస్తారు, మన సీట్లు కబ్జా చేస్తారు అంటారు కదా, అట్లాంటి అయితే ప్రస్తుతానికి అయితే ఏం జరగలేదు. ఇంకా ముంబై వెళ్ళడానికి ఇక్కడ 7:30కి ఎక్కాను కదా, 7:20 ఆ టైంలో ముంబై వెళ్ళేసరికి కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా అయింది అనమాట. ఈ మధ్యలో స్టేషన్లు వచ్చేసి హైదరాబాద్ అట్లా మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి. చిన్న వాటిలో ఏం ఆపట్లేదు. ఎక్కడెక్కడ ఆగింది ఏంటి, ఈ ట్రైన్ జర్నీ ఎట్లా ఉంది అనేది మీకు మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ట్రైన్ లో స్టార్ట్ అవ్వగానే అదే బెక్కర్స్ అయితే ఎక్కారు. ముగ్గురు అడిగారు, యాజ్ యూజువల్ మనం లేదని చెప్పాం. ఇంకా ముందు ఇంకా ఎవరెవరు ఎక్కాలో చూడాలి. చూసి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడైతే నెక్స్ట్ స్టాప్ ఉండిందో అక్కడ మళ్ళీ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా ఈ పక్కన సీట్ వస్తే ఏముంది, మనం ఎప్పుడు చూసిన ప్రదేశాలైనా కూడా ఏదో కొత్తగా కనిపిస్తాయి. ట్రైన్ వచ్చేసి బాగానే స్పీడ్ గానే వెళ్తుంది.
ఫస్ట్ లో కొద్దిగా స్టార్టింగ్ టాప్ లో ఉన్నట్టు ఆగి నిదానంగా అయితే వెళ్ళింది. ఇప్పుడైతే బాగానే ఫాస్ట్ ఉంది. నాకు తెలిసి మేబీ 4 మేము ముంబై అయితే చేరిపోతాం. కానీ పొద్దున్నండి ఏం తెలియదు యాక్చువల్గా. సో ఆ క్లాస్ నేను ఇంకా ఇంటి దగ్గర నుండి తెచ్చుకుని చపాతీలు ఉంటే ఇది తిందామని ఓపెన్ చేశాను. నేనైతే ఒంటరిగా లేను ట్రైన్లో, నాతో పాటు ఎవరెవరితో ఉన్నారో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి నాతో పాటు బాయ్ తోడు ఉన్నాడు ట్రైన్లో. అలాగే విజయ్ దేవరకొండ, మన బాలయ్య గారు. to 21st general compartment, 22nd SLR. ప్రజెంట్ టైం వచ్చి 1:20 అవుతుంది. స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ లో ఆగింది బండి. ఇంకా ఇదేనేమో లాస్ట్ సౌత్ స్టేషన్ అనుకుంటున్నాను నేను. తర్వాత నుండి ఇంకంతా నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ పర్లేదు, కొద్దిగా హడావిడి అయితే ఉంది. అంటే జనాలు ఫ్లోటింగ్ ఉంది, జనాలు కూడా అవుతున్నారు. కానీ తగినంత ఫిల్ అవ్వలేదు. కరెక్ట్గా 10 నిమిషాలు అయితే ఆపారు. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వేరే స్టేషన్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా సికింద్రాబాద్ స్టేషన్ ఏదో మారిపోయింది, మెట్రో వచ్చింది అన్నారు. సరే నేను కూడా ఈ స్టేషన్ మార్చేశారు అనుకున్నాను. లేదా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే వాడు చెప్పాడు ఈ స్టేషన్ మారలేదు అని, మెట్రో స్టేషన్ ఇంకోటి ఫ్లైఓవర్ వచ్చి చూడు అన్నాడు. ఇప్పుడు దానికోసం ఫైండింగ్ అది కనిపిస్తే మీకు చూపిస్తాను, లేదా చూపించండి. సో ట్రైన్ వచ్చేసి ఇప్పుడే వాడి జంక్షన్ అయితే క్రాస్ అయింది. అంటే ఇక్కడ నుండి ఇంకా నార్త్ జోన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముట్ల వేసుకొని వడాపావు అమ్మేవారు, ఆమ్లెట్లు అమ్మేవాళ్ళు ట్రైన్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ తెలుగు కూడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ నుండి ఇంకా అంతా హిందీ కొట్టుడే అనమాట. ఇక్కడ నుండి మనం ట్రావెలింగ్ అనేది కొద్దిగా ఆచి చూచి చేయాలి. ఎందుకంటే మేబీ చెప్పలేం, దొంగలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి. వాడి జంక్షన్ నుండి అయితే. సో నెక్స్ట్ ఏం స్టేషన్ వస్తుందో తర్వాత అయితే చెప్తాను. వీడియోని చూస్తూ ఉండండి. మళ్ళీ ట్రైన్ కూడా సోలాపూర్ స్టేషన్ అయితే క్రాస్ అయింది. ఇక్కడ నుండి ఇంకో 4 గంటల దాకా మధ్యలో స్టేషన్ అయితే ఏమీ లేవు. మేబీ ఏదైనా క్రాసింగ్ పెట్టుంటే ట్రైన్ అయితే అవ్వచ్చు. అదే కాక నైట్ అయిపోయింది కదా, సో ఇంకా పోలీసులు కూడా వచ్చేసేసి తలుపులు కూడా వేస్తారు. చూపిస్తాను ఆగండి. పోలీసులు తలుపులు కూడా వేస్తారు, లాక్ పెట్టేశారు. ఇంకా దొంగలు రావడానికి ఎటువంటి ఆస్కారం కూడా ఉండదు. మీకు ఒకటి చూపిస్తానే. చిన్నప్పుడు ఇక్కడ నుంచి ఉంటే ట్రైన్ నుండి కింద పడిపోతాయేమో అనిపించేది. ఇది యాక్చువల్గా ట్రైన్కి జాయిన్ అని కూడా ఉన్నాయి. ఇదే మన విండో పక్కన సీటు. ఇంకెక్కడ పాలు ఉంచడమే. రైస్ ఏమైనా కావాలంటే ఇక్కడ అమ్ముతారు, కొనుక్కొని తినేసి ఇంకా ప్రశాంతంగా పౌలించడానికి 4 గంటలాగా చేసేది ఏమంటారు. సోలాపూర్ నుండి పూణే దాకా ఒకటి నాన్ స్టాప్ ఫోటోస్ అనమాట. ఒక 4 గంటలు. ప్రజెంట్ అయితే పూణే స్టేషన్ లో బండి ఆగింది. ఇక్కడ దాకైతే నో ప్రాబ్లం, అంత అయింది. ముంబై అయ్యింది. ఎవడో మనం తెలుగు వాళ్ళు అనుకుంటారు, యాక్చువల్గా అందరూ హిందీ వాళ్ళు అనుకుంటారు. అక్కడ సంతోషం. ఇంకోటి ఏంటంటే, నేను ఈ ట్రైన్ గురించి చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను, కానీ ఎవరు నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకరైతే చాట్ చేస్తేనేమో మనకు వచ్చి ఇంగ్లీష్లో చాట్ చేస్తే వాట్ అన్నాడు, పోనీ హిందీలో ఉన్న చాట్ చేశాడా అంటే యా అన్నాడు. సో నేను మీకు ఈ ట్రైన్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్టేషన్లో. టికెట్ ఎంత, ఈ ట్రైన్లో ఎక్కొచ్చా లేదా, జర్నీ ఎట్లా ఉండిద్దని. సో మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో అయితే మనం కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి పూణే స్టేషన్ అంటే ట్రైన్లో రివ్యూ చెప్పడానికి అయితే కుదరలేదు. సో అందుకని ఇంట్రోలో రికార్డ్ చేసి అయితే మీకు రివ్యూ అయితే చెప్తున్నాను అనమాట. అది కాక వీడియోస్ నేను అన్నీ నీట్గా అందంగా తీసి అయితే మా ఎడిటర్ గారి చేతిలో అయితే పెట్టాను. సో వాడికి కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అవడం వల్ల వాడు నిదానం అంటే చాలా లేట్గా అయితే నాకు వీడియోస్ ఇస్తున్నాడు.
ఈ వీడియో కూడా నేను ముంబై ఎప్పుడో వెళ్ళాను యాక్చువల్గా 31వ తారీఖున వెళ్ళాను అక్టోబర్. సో వాడు ఇప్పుడు నుండి అడుగుతుంటే ఇస్తాను రేపు ఎల్లుండని ఇప్పుడైతే వదులుతున్నాడు. సో అందుకనే వీడియోస్ రావడం లేట్ అవుతుందన్నమాట. ఇంకా ట్రైన్ జర్నీ విషయానికి వస్తే కనుక విజయవాడ నుండి స్టార్ట్ అయ్యాను ముంబై దాకా. ఎటువంటి ఇబ్బంది అయితే నాకు కలగలేదు, ప్రశాంతంగా అయితే ట్రైన్ జర్నీ జరిగింది. అంతేకాక నేను వెళ్ళింది ఎప్పుడంటే కరెక్ట్గా దీపావళి టైంలో అయితే వెళ్ళాను అనమాట. సో దీపావళి టైంలో వెళ్ళాను, ఇంకా ట్రైన్లో జనాలు కూడా ఎవరు లేరు. నేను అనుకున్న ట్రైన్లో జనాలు లేరు, ఇంతే ఉండిద్ది. యాక్చువల్గా మా ఇంట్లో ఒక బొడ్డోడు ఉన్నాడు, సో వాడు తలుపు దబదబ బాగుతున్నాడు, వాడిని మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే నేను ఎక్కింది కరెక్ట్గా దీపావళి అంటే ఈరోజు దీపావళి అంటే ఈరోజు ట్రైన్లో ఉన్నాను అనమాట. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. సో నేను అనుకున్నాను మన ఏపీ నుండి ముంబై దాకా అంతమంది ఫ్లోటింగే ఉండదు అనుకున్నాను. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్ మొత్తం నిండిపోయింది, ఒక సీట్ కూడా ఖాళీ లేదు. అట్లాగే నార్త్ వాళ్ళు వస్తారు, మన సీట్లు కబ్జా చేస్తారు అని అనుకుంటాం, కానీ నార్త్ వాళ్ళు ఎవరు రాలేదు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ వచ్చినా కానీ టీసీ వస్తున్నారు, వాళ్ళని టికెట్ అడుగుతున్నారు. నార్మల్ టికెట్ అయితే కనుక దింపేస్తున్నారు, రిజర్వేషన్ అయితే కనుక ఉంచుతున్నారు. ఇంకా నైట్ టైం కూడా ట్రైన్లో పోలీసులు ఎక్కుతున్నారు, గస్తీ అంటే పోలీసులు ఎక్కి అందరినీ చెక్ చేస్తున్నారు. ఎటువంటి ఏమైనా డౌట్ వచ్చినా వాళ్ళని టికెట్ అడుగుతున్నారు, లేకపోతే కనుక వాళ్ళు దింపేస్తున్నారు. సో నైట్ కూడా ట్రైన్లో ఇబ్బంది ఏం లేదు, మొత్తం నీట్గానే ఉంది. ఇంకా బెర్త్ సంగతికి వస్తే కనుక లోయర్ బెర్త్ చూసుకుంటే మనం వ్యూ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ అప్పర్ బెర్త్ చూసుకుంటే కనుక వచ్చిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్రైన్లో ఆ వ్యూ అయితే చూసుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 520 రూపాయలు అనమాట, కానీ వెళ్ళడానికే. నేను తలిపే షూట్ చేసుకున్నాను, యాక్చువల్గా వాడు కాల్ చేస్తున్నాడు. టికెట్ కాస్ట్ వచ్చేసి 520 రూపాయలు అనమాట. ట్యాక్స్ బాక్స్ మొత్తం కలిపి 530 చిల్లర పడింది. అంటే అప్రాక్సిమేట్గా 540 రూపాయలు తీసుకోండి. 540 రూపాయలు టికెట్ వెళ్ళడానికి, మళ్ళీ రావడానికి 540 రూపాయలు సపరేట్. వెళ్ళి రావడానికి 540 కాదు. సో మొత్తం వెళ్ళి రావడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 1180 రూపాయలు అయితే పడిద్ది. ఇంకా సోలో జర్నీ చేస్తున్నప్పుడు అందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఎక్కువ తినకండి, అట్లాగే లిక్విడ్స్ అంటే వాటర్, జ్యూస్ అవి తాగండి. ఎందుకంటే సుస్సు వచ్చిందనుకోండి 2 మినిట్స్లో వెళ్ళొచ్చేయచ్చు. మళ్ళీ ఏదన్నా మనం అంటే లైక్ టిఫిన్, అన్నం అట్లాంటివి బాగా బరిగా తినేసామనుకోండి, అప్పుడు ఏదన్నా స్టమక్ ఖరాబ్ అయితే కొద్దిగా కష్టం. ఎందుకంటే ఇటు బ్యాగ్ మీదే మైండ్ పెట్టాలో తెలియదు, లేకపోతే మనం వెళ్ళిన పని కానిచ్చుకోవాలో తెలియదు. సో అందుకని ఎవరైనా కానీ సోలో ట్రావెల్ అయితే మాత్రం కొద్దిగా అంటే ముంబై అనే కాదు, మనకు తెలియంది ఏ ఊరైనా కానీ మనం వెళ్తున్నామంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే పక్కనోడు ఎవడన్నా మనతో మాట్లాడాడు అనుకోండి, సో వీడు మాట్లాడాడు, వీడు మంచోడు అని తీసేసుకోలేం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రోజులు అట్లాంటివి. ఎన్ని యాడ్స్ చూడలేదు, టీ యాడ్స్ సమ్ అట్లాగా చెప్పలేం, దొంగలు ఎక్కడన్నా ఉండొచ్చు. సోలో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. మన గమ్యానికి మనం రీచ్ అయ్యేదాకా సేఫ్గా ఉంటే చాలు, అంతమించేం లేదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వచ్చేది ఏంటంటే, స్టాలిన్లో చిరంజీవి గారు ఎట్లాగైతే ముగ్గురికి సహాయం చేయమంటారో, అట్లాగే మీరు మన వీడియో చూసిన తర్వాత కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఒక 5గురికి అంటే ఫార్వర్డ్ చేశారనుకోండి మనకు కొద్దిగా రీచ్ వస్తుంది, అట్లాగే గ్రో వస్తుంది. అప్పుడు నేను మా ఎడిటర్ గారిని కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట, నీ తొక్కలో డిప్రెషన్ ఏమన్నా ఉంటే జాగ్రత్తగా అంటే ఒక సమ్ టైం ఒకటి పెట్టుకో, అంతేగాని నువ్వు ఇంత గ్యాప్ వచ్చేస్తే కొద్దిగా ఇబ్బంది నాకు అని నేను వాడిని డిమాండ్ చేయడానికి ఉండిద్ది. అంతమించి నేను మీకు చెప్పదలిగేదేం లేదు. సో ఈ వీడియోకి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే కలుద్దాం. ఉంటాను, టాటా, బై.